గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. జీవన సత్యం సాయి తత్వం కార్యక్రమానికి స్వాగతం. మరి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చూడాలంటే మీరు స్వార్థం పనికిరాదంటున్నారు కదా, మరి ఏం కావాలండి? దానికి ఏం కావాలంటే నీ అభిప్రాయాల్ని, నీ ఉద్దేశాలని, నీ నమ్మకాలని మొత్తం తీసి పక్కన పెట్టాలి. అది అవునని కానీ కాదని కానీ, నా ఉద్దేశం కాదు, తప్పది, ఎట్లా కాదంటావు? ఏమిటి నువ్వు కాదంటానికి బేస్? వీడు అవును, దాన్ని తీసి పక్కన పెట్టాలి. ఎందుకని? దేని బేస్ చేసుకొని అవునంటున్నావు? అది నీకు జరిగినటువంటి కొన్ని ఉపయోగాల వల్ల చెప్తున్నావు. అది పనికి రాదు, అది స్వార్థానికి సంబంధించింది. స్వార్థమే సంకుచితం. ఈ సంకుచితమైనటువంటి బేస్ తీసుకొని పరిపూర్ణమైనటువంటి భగవత్ స్వరూపాన్ని ఎట్లా వర్ణిస్తావు మిత్రమా? వర్ణించలేవు. అందుకోసమే రెండు పక్కల కన్ఫ్యూజన్. వీడు చెప్తాడు, వాడు చెప్తాడు, ఇద్దరు వెళ్ళిపోతాడు. మరి మనకి శాస్త్రం ప్రతిదానికి శాస్త్రం కావాలండి. శాస్త్రం అంటే ఏం లేదు, ప్రమాణం. శాస్త్రం అంటే పుస్తకం కాదండి, అందులో ఉన్న టెక్స్టు కాదు. దీని పూర్వోత్తరాలు కనుక మనం చూస్తే అది దేనికి ప్రమాణం, అది ఎలా ప్రమాణం, అంతే కదా. శాస్త్రం ప్రమాణం చెప్పి సరిపోయిందా? అది ఎలా ప్రమాణమైంది? ఇది ప్రశ్న. బహుశా ఈ ప్రశ్నలు మనం జనరల్గా వినాం. వాడు శాస్త్ర ప్రమాణం అని చెప్పగానే అదా శాస్త్ర ప్రమాణం అని నేను చెప్తాడు. వాడు భగవద్గీతలో చెప్పాడు, భగవద్గీత అది ఎట్లా ప్రమాణం? క్వశ్చన్ ఇది ప్రమాణం. మన సనాతన ధర్మానికి ఏదో ఒక పుస్తకం తీసుకొని ఆ పుస్తకం వెనకాల పరిగెత్తమని కాదు. పుస్తకం వెనకాల పరిగెత్తే మతాలు వేరే ఉన్నాయి, అది మంది కాదు. చూడబోతే దురదృష్టం ఏంటంటే హిందువుల గతి కూడా ఇట్లా పట్టిపోయింది. వీళ్ళు కూడా పుస్తకాల వెనకాల పరిగెడతా ఉన్నారు. ఆ పుస్తకం చెప్పింది, ఈ పుస్తకం చెప్పింది. పుస్తకం చెప్పటం అంటారు నాయన. ఆ పుస్తకంలోనే ఇటు సాయిబాబాను కూడా ఎత్తుకుతున్నాడు. ఇదొక మరి దౌర్భాగ్యం. అంటే వీడి అజ్ఞానానికి పరాకాష్ట. పుస్తకం ప్రమాణం కాదు మిత్రమా, సత్యము ప్రమాణం. దాన్ని ఎట్లా నిర్ణయిస్తావు సత్యాన్ని? ఏ ప్రశ్నకైనా నిలబడగలగాలి. సహేతుకమైన ప్రశ్నకి నిలబడగలిగినప్పుడే సత్యం అవుతుంది. అది ఏ పుస్తకం చెప్పినా అది ప్రమాణానికి నిలబడబోతే అది పనికిరాదు. ఎందుకని? ఆ పుస్తకాల్లో కూడా కొన్ని యాడ్ చేశారని చెప్తున్నారు. అయిపోయా మొత్తం. ఇప్పుడు యాడ్ చేసింది ఏది, ఒరిజినల్ ఏది తెలియదు. దానికి ఎవరు కావాలో తెలుసా అండి? హంస సోహం. నేను అది అనేటువంటి దర్శనం ఉన్నవాడు చెప్పగలడు, కానీ ఎవడు పడితే వాడు థర్డ్ గ్రేడ్ పీపుల్ మాట్లాడేటువంటి విషయం కాదు ఇది. దురదృష్టం ఏంటంటే వాళ్ళే మాట్లాడుతున్నారు ఎక్కువ. ప్రశ్నగా నిలబడరు. ప్రశ్న వేస్తే నిలబడదు. ఆ పుస్తకంలో చెప్పారు, ఆ పుస్తకంలో పెట్టి చెప్పి సరిపోతుందా? అది ఒక స్థాయి విఘ్నత ఉన్నవాడికి సమాధానం చెప్పగలగాలి. అప్పుడు అది శాస్త్రం. అది శాస్త్రం కాదండి, కామన్ సెన్స్. లెట్ us యూజ్ దట్ వర్డ్. ఎందుకంటే ఇది శాస్త్రం అంటే పుస్తకాలు చూపిస్తున్నారు వాళ్ళ మాదిరిగానే. వీళ్ళు ఒకటే దొందే ఏకమైపోయారు. అసలు నిజం చెప్పమంటారు ఒక విషయం, ఇంత ఉన్నతమైన ధర్మం, సనాతన ధర్మం ఈ స్థాయికి దిగజారిపోవటానికి కారణం ఏంటంటే వీళ్ళు కూడా పుస్తకాలు వెనకాల పడ్డారు. ఏం మొహమాటం లేదు, పరమ సత్యంగా పడి చెప్తున్నా. అసలు ఈ పుస్తకాలు కర్మకాండ వెనకాల పడి వీళ్ళ బుద్ధి కూడా మతి కూడా పాడైపోయింది. ఇంకా వాళ్ళకన్నా దారుణంగా తయారైంది. ఇంకా చెప్పాలంటే గుడ్డి నమ్మకాలు, ప్రతిదీ గుడ్డి నమ్మకాలు, సిగ్గుచేటు. అంటే వీడి స్వార్థం ఆ స్థాయిలో పెరిగిపోయింది. వాడు అజ్జయమన్నాడు, అవుతుంది, ఆ పరిగెచ్చాయి. ఎందుకురా, ఏమిటి దానికి? ఏం వాస్తవికత ఏమక్కర్లా. దక్షిణదేదో అయిపోయింది. వీడు దక్షిణదేని వాడు దక్షిణానికి పోతాడు. ఎంత సిగ్గుచేటండి. ఈ ధర్మంలో పుట్టిన వాడికి ఉండాల్సిన లక్షణం ఒకటి కనిపించట్లా. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మరలా వచ్చే కార్యక్రమంలో జీవన సత్యం సాయితత్వం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.